హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. దేశవ్యాప్తంగా మళ్ళీ ఈవీఎంలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాల తర్వాత మళ్ళీ ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినటువంటి ఇండియా కూటమి ఈవీఎంల వల్ల ఓడిపోయామంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో, చాలా గ్రామాల్లో కాంగ్రెస్కు ఓట్లు కూడా పడలేదంటూ కూడా వ్యక్తపరుస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికే దీని మీద ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా ఎందుకు ఈవీఎంల మీద ఈ అంశం తలెత్తు వస్తుంది? ప్రతిసారి ఎన్నికలు ఏ రాష్ట్రంలో జరిగినా ఆ రాష్ట్రంలో ఓడిపోయినటువంటి ప్రతి పార్టీ ఈవీఎంల మీద మాకు అనుమానాలు ఉన్నాయి, ఈవీఎంల వల్లే మేము ఓడిపోయామంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇది నిజంగానే ప్రజా వ్యతిరేకత, లేదంటే ఈవీఎంలో జరుగుతున్నటువంటి అవకతవకల? కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను బాయ్కాట్ చేయాలనేటువంటి ఒక నినాదాన్ని కూడా తీసుకొచ్చింది. బాయ్కాట్ ఈవీఎం అనే విధంగా దేశవ్యాప్తంగా కూడా మేము ఒక చర్చను తీసుకొస్తామని చెప్పేసి కూడా నిన్న మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ వస్తున్నారు. ఈ ఈవీఎంలకు సంబంధించిన అంశం కేవలం కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి వస్తుందా? అలాగే రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే గతంలో ఏపీకి ఎన్నికలు జరిగినటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు. ఆయన కూడా ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ను తీసుకురావాలని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. సో ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలతో కూడా సయోధ్య కుదుర్చుకొని ఈవీఎంల పైన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల మీద ఎలాంటి నిర్ణయం తీసుకునేటువంటి అంశం మీద ఈరోజు రియాలిటీ చెక్లో మాట్లాడదాం. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు. తులసిరెడ్డి గారు నమస్తే. ఏంటి సార్ ఈ ఈవీఎంలకు సంబంధించిన అంశాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు? నిన్న మల్లికార్జున ఖర్గే గారు ఈవీఎంని బాయ్కాట్ చేయాలనేటువంటి ఒక మాట మాట్లాడారు. ఏం చెప్తారు దీని గురించి? ఒకటి, నాణ్యానికి బొమ్మ బొరుసా ఉన్నట్లు ఈవీఎంలకు కూడా అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉన్నాయి, మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. మనము మెరిట్సే తీసుకుంటే ఇది ఇప్పుడు మహారాష్ట్ర తర్వాత వచ్చి జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా గురించి కాదు, జనరల్ గా మనము మెరిట్స్ తీసుకుంటే ఇందులో ఏ ప్రయాసాలు తక్కువ, కౌంటింగ్ వచ్చేసి సులభము, కౌంటింగ్ వచ్చేసి తొందరగా అయిపోతుంది, చెల్లని ఓట్లు ఉండవు. ఒకసారి చెల్లని ఓట్లతో గెలిచే అవకాశాలు ఉంటాయి, ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చెల్లని ఓట్లు ఉండవు. ఇవి తీసుకుంటే మనకు అడ్వాంటేజ్, మెరిట్స్. కానీ డిమెరిట్స్, డిసడ్వాంటేజ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుమానాలు ఉన్నాయి. నాయకులకే కాదు, ఓటర్కు కూడా అనుమానాలు. అంటే విశ్వసనీయత లేదు. తాను వేసిన ఓటు తను అనుకున్న వాళ్ళకే పడిందా లేదా అని నమ్మకం లేదు. దాన్ని ప్రూవ్ చేయలేకపోవచ్చు. ఓటర్ వచ్చేసి ప్రూవ్ చేయలేకపోవచ్చు, మామూలుగా మిగతా వాళ్ళు ప్రూవ్ చేయలేకపోవచ్చు. కానీ అనుమానం మాత్రము అది ఓటర్కు ఉంది, ప్రజల్లో ఉంది. తర్వాత కాబట్టి విశ్వసనీయత అనేది ప్రధానమైనటువంటి అంశము లేదు. రెండవది, బూతుల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చింది తెలుస్తా ఉంది. గతంలో బ్యాలెట్ పేపర్స్ అన్ని కలిసి ఎంచేవాళ్ళు, ఏ బూత్ లో ఎన్ని వచ్చింది తెలిసేది కాదు. ఇప్పుడు బూతుల వారీగా తెలుస్తాయి కాబట్టి పోస్ట్ ఎలక్షన్ గలాటలు వచ్చేసి మళ్ళా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏ బూత్ ఎన్ని వచ్చింది తెలుస్తుంది. గతంలో ముందు ఉండేది, మళ్ళీ శేషన్ గారి పీరియడ్ లో అన్ని కలిపేసేసి ఏ బూత్ లో ఏ పార్టీకి ఏ క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వచ్చింది తెలిసేది, ఎందుకంటే గలాటలు జరుగుతున్నాయని. ఇప్పుడు మళ్ళీ దీంట్లో బూత్ ప్రకారంగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏ క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వచ్చాయని తెలుస్తుంది. కాబట్టి అది మళ్ళీ అగైన్ పోస్ట్ ఎలక్షన్ గలాటలకు దారితీసే అవకాశం ఉంది దీంట్లో. ఇవి డిమెరిట్స్. సరే, ప్రస్తుతం వచ్చేసి ప్రపంచంలో ఏ దేశాలు ఈవీఎంలు వాడుతున్నాయి, ఏ దేశాలు వాడడం లేదు, ఏ దేశాలు కొన్నాళ్ళు వాడి విరమించుకున్నాయి మనం ఆలోచిస్తే, ప్రస్తుతము వాడుతున్నటువంటి దేశాలు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరిపే దేశాలు దాదాపు ప్రపంచంలో ఒక 150 దేశాలు రఫ్గా ఉంటే, దాంట్లో ఒక 20-30 దేశాలు మాత్రము ఈవీఎంలు వాడుతున్నాయి. మెజారిటీ దేశాలు ఈవీఎంలు వాడంలే. ఆ వాడుతున్న దేశాల్లో మనకు ఇండియా ఒకటి, బెల్జియం ఒకటి, బ్రెజిల్, బల్గేరియా, ఈస్టోనియా, ఫిలిప్పైన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వెనుజులా, ఇలా లెక్క మీద పెట్టాల్సిన దేశాలు ఉన్నాయి. ఒక 10 మ్యాక్సిమం వచ్చేసి 20 దేశాలు ఈ యొక్క ఈవీఎంలు వాడుతున్నటువంటి దేశాలు. కానీ ఈవీఎంలు వాడకుండా ఉండే దేశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంట్లో పెద్ద దేశాలు ఉన్నాయి, చిన్న దేశాలు ఉన్నాయి, డెవలప్డ్ స్టేట్స్ ఉన్నాయి, అండర్ డెవలప్డ్ స్టేట్స్ ఉన్నాయి. మనం ప్రధానంగా చూస్తే వాడని దేశాలు, ఒకటి ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా, దీన్ని వాడడం లేదు. మొన్న ఎలక్షన్స్ లో కూడా వాడలేదు. రెండవది
రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ప్రపంచాన్ని పరిపాలించినటువంటి యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు వాడడం లేదు. ఒకటేమో అగ్రరాజ్యం వాడడం లేదు, రెండవది ఒకప్పుడు వచ్చేసి ప్రపంచాన్ని పరిపాలించిన యునైటెడ్ కింగ్డమ్ ఇప్పుడు కూడా అది డెవలప్డ్ కంట్రీ వాళ్ళు వాడడం లేదు. ఇంకా ప్రపంచానికే సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నటువంటి జపాన్ వాడడం లేదు, జర్మనీ వాడడం లేదు, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, నార్వే, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మలేషియా, స్వీడన్ ఇలాంటి అనేక కంట్రీస్ వచ్చేసి ఈవీఎంలు వాడడం లేదు. దీంట్లో పెద్ద దేశాలు ఉన్నాయి, చిన్న దేశాలు ఉన్నాయి, డెవలప్డ్ స్టేట్ ఉన్నాయి, డెవలపింగ్ స్టేట్స్ ఉన్నాయి, అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి. అవును. తర్వాత కొన్నాళ్ళు వాడి విరమించుకున్న దేశాలు ఉన్నాయి. ఇది కూడా ఇంపార్టెంట్. దాంట్లో ప్రధానమైనది జర్మనీ 2005లో ఈవీఎంలు వాడింది, 2009లో అప్పటి నుండి స్టాప్ చేసింది. ఈవెన్ ఆ దేశపు కోర్టే వచ్చేసి ఈవీఎంల వాడకం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి జర్మనీ కోర్టు తీర్పిచ్చింది. 2005లో వాడినారు, 2009 నుంచి వాడు వాడడం లేదు జర్మనీ. రెండవది బంగ్లాదేశ్, మన పొరుగు దేశం, 2018లో వాడారు, 2023 నుంచి మళ్ళీ స్టాప్ చేశారు. అప్పుడు కొందరు కోర్టుకు పోయారు, వాడొద్దని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. తర్వాత ఫిన్లాండ్, ఐర్లాండ్, కజకిస్తాన్, నెదర్లాండ్స్ ఇవన్నీ కొన్నాళ్ళు వాడి విరమించుకున్నటువంటి దేశాలు. ఇక దీని మీద అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పార్టీలు కానీ నాయకులు కానీ చూస్తే అన్ని పార్టీలు ఉన్నారు. దీంట్లో మన బీజేపీ అగ్రనాయకులు అద్వానీ గారు 2009 ఎన్నికల తర్వాత బీజేపీ అగ్రనాయకులు అద్వానీ గారే దీని మీద అనుమానాలు వ్యక్తం చేశారు. సరే, ప్రస్తుతం వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గారు, మిగతా అనేక ఇండియాలో కూటమిలో దాదాపు అన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి సంబంధించి 2009 ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో అద్వానీ గారు అనుమానాలు వ్యక్తం చేశారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనుమానాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారి తరఫున అప్పుడు కొందరు వచ్చేసి టీవీ చర్చా వేదికలకు వచ్చి మేము ప్రూవ్ చేస్తాం కూడా దీన్ని ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన టెక్నాలజీలో చాలా అడ్వాన్స్ గా ఉంటారని చెప్పుకుంటారు కదా, ఆయన వచ్చేసి 2009 ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడే అనుమానాలు వ్యక్తం చేశాడు. తర్వాత రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి దీంట్లో ఏదో ఒక పార్టీ వాళ్ళని కాదు, బీజేపీ అగ్రనాయకులు అనుమానం వ్యక్తం చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి కేసే వేశాడు బీజేపీలో, ఆయన చాలా సీనియర్ లీడర్ వ్యక్తి అంటుంటారు, మామూలుగా చాలా తెలివంతుడే. సుబ్రహ్మణ్య స్వామి అనుమానాలు, లాల్కృష్ణ అద్వానీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, చంద్రబాబు నాయుడు, జగన్, అది ఏ సమయంలో పక్కన పెడితే ఏదో ఒక సమయంలో అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళే. ఈ అన్నింటికంటే ముఖ్యం వచ్చేసి ప్రధానంగా ఇటీవల కాలంలో ఎలన్ మస్క్ వచ్చేసి ఆయన ట్విట్టర్ సిఇఓ, టెస్లా సిఇఓ, ఆయన సాంకేతిక నిపుణుడు, ప్రపంచాన్నే ఊపుతున్నటువంటి ఒక సంస్థ ట్విట్టర్. ఆయన ఇటీవల కామెంట్ చేశాడు, ఈవీఎంలను హ్యాంకర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ హ్యూమన్ బీయింగ్స్ కానీ దీన్ని ఈజీగా వచ్చేసి హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి దీన్ని టోటల్ గా ఎలిమినేట్ చేయాలి అని ఇటీవల అమెరికా ఎన్నికల సందర్భంగా సిఇఓ, టెస్లా సిఇఓ ఎలన్ మస్క్, మరి నేను టెక్నికల్ మ్యాన్ కాదు, నాకు వచ్చేసి నేను ఇది కరెక్ట్ అని చెప్పలేను, కానీ ఓవరాల్ గా జరిగిన పరిణామక్రమం చెప్తున్నాను. కాబట్టి సరే, రాజకీయ నాయకులు చెప్పారంటే అర్థం ఉంది. ఈనాడు ప్రపంచాన్నే సాంకేతిక పరిజ్ఞానంతో శాసిస్తున్నటువంటి ఈ యొక్క ఎలన్ మస్క్ వచ్చేసి ఆయన చెప్పాడంటే కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉందేమో. ఇవి మనం చేసే మహారాష్ట్ర ఎన్నికలకో సరే ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంలు తప్పులు పట్టడమో, గెలిచిన వాళ్ళు వచ్చేసి ఈవీఎంలు కరెక్ట్ అని చెప్పడము, ఇది జరుగుతూ ఉంటుంది. ఇది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, జరుగుతూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్స్ అని చెప్పాను. కానీ ఏది ఏమైనా అనుమానాలు ఉన్నాయి, విశ్వసనీయత మీద అనుమానాలు ఉన్నాయి. కాబట్టి తర్వాత మన దేశానికి సంబంధించి ఇప్పటికి కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈవీఎంలు వాడడంలే, ఇప్పటికీ పేపర్ బ్యాలెట్ వాడుతున్నాం. ఓన్లీ అసెంబ్లీకి లోక్సభకి జరుగుతున్నా కానీ మిగతా వచ్చేసి
అగైన్ మనం ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎన్నికలన్నీ కూడా బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతున్నాయి. తర్వాత మన దేశంలో ఫస్ట్ 1982లో కేరళలో ఒక నియోజకవర్గంలో వాడినారు ఈవీఎంలు. 1982లో స్టార్టింగ్ కేరళలో, అంతవరకు వచ్చేసి టోటల్ గా దేశవ్యాప్తంగా బ్యాలెట్ పేపర్సే. 82లో ఓన్లీ కేరళ రాష్ట్రంలో ఓన్లీ ఒక్క నియోజకవర్గంలో వాడినారు. 1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో షాద్ నగర్ లో వాడారు ఒక అసెంబ్లీలో. ఇక 2004 వరకు దేశంలో బ్యాలెట్ పేపర్సే. 2004 నుంచి 2024 వరకు మనము అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలు వాడుతున్నాం. కానీ లోకల్ బాడీస్ లో మాత్రం ఇప్పటికి కూడా మనం బ్యాలెట్ పేపర్సే వాడుతున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో నా సూచన ఏమంటే, విశ్వసనీయత లేనప్పుడు, ఇంతమంది అనుమానం వ్యక్తం చేసినప్పుడు, అమెరికా లాంటి దేశాలే వాడనప్పుడు దాని గురించి మనం ప్రూవ్ చేయలేకపోవచ్చు. ఎందుకు దాన్ని పట్టుకొని ఊగులాడాల ఇప్పుడు? కాబట్టి బ్యాలెట్ పేపర్ అంటే ఇక్కడ తిరిగి బ్యాలెట్ పేపర్ కు పోవడం అనేది ఒకటి. ఇక్కడ నాదొక పాయింట్ సార్. ఇక్కడ ఏంటంటే, మరి ఇక్కడ ఇంత రైజ్ అవుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎన్నికల కమిషన్, అంటే మీరు ఇందా చెప్పారు 2009 నుంచి ఈ ఇష్యూ నడుస్తూ ఉందని, 2009 నుంచి నడుస్తూ ఉన్నా కూడా ఎందుకు ఎన్నికల కమిషన్ దీన్ని ప్రాతిపదికన తీసుకోవట్లేదు? ఎందుకు బీజేపీ పార్టీ దీని మీద మాట్లాడట్లేదు? కాబట్టి దీంట్లో మీరు చెప్పినట్టు ఎలక్షన్ కమిషన్ అంత మొండిగా వ్యవహరించాల్సిన అవసరం ఏముంది? ఒక గేమ్ లో వచ్చేసి, ఒక గేమ్ ఆడేటప్పుడు వచ్చేసి ఒక ప్లేయర్స్ వచ్చేసి అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు, మొత్తం రూల్స్ మీదనే అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు దాని గురించి ఆలోచించాలి కదా రెఫరీ గాని వాళ్ళు గాని వచ్చేసి గేమ్ కండక్ట్ చేసేవాళ్ళు. కాబట్టి మనము 2004 వరకు మనం బ్యాలెట్ పేపరే వాడినాము. 1952 ఎలక్షన్స్ ఉంటే తర్వాత వచ్చేసి అప్పుడు కూడా బ్యాలెట్ పేపర్లో రిగ్గింగ్లు జరిగినాయి. కానీ బ్యాలెట్ పేపర్ మీద అనుమానాలు ఎవరు వ్యక్తం చేయాలి? ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేసేటప్పుడు అన్ని పార్టీలు ఏదో ఒక టైంలో ఏమి ఎలక్షన్ కమిషన్ కు అంత మొండితనం ఎందుకు? కాబట్టి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ బ్యాలెట్ పేపర్ కు తిరిగిపోవడమా, లేదా ప్రజెంట్ ఈవీఎం సిస్టమ్ లో వివి ప్యాడ్స్ ఉన్నాయి, స్లిప్స్ వస్తాయి, వివి ప్యాడ్స్ స్లిప్పులు కనపడతాయి. అవును, ఆ స్లిప్పులు అవి ఓటర్ చూసిన తర్వాత పోయి ఆ యొక్క మిషన్ లోనే పడిపోతున్నాయి. అలా కాకుండా ఆ స్లిప్పు ఓటర్ చేతికి వచ్చే, ఓటర్ దాన్ని చూసుకొని బాక్స్ లో వేసేట్టుగా చేస్తే సమస్య పోతుంది కదా. వ్యాలిడ్ పాయింట్. ఓటర్ వచ్చేసి వివిప్యాట్ చూస్తున్నాడు అంతవరకే, అది మళ్ళీ పోతుంది. ఆ వివిప్యాట్ ఓటర్ చేతికి వచ్చేట్టుగా చేసి, ఓటర్ వచ్చేసి బాక్స్ లో వేసేట్టుగా చేస్తే ఆడికి కార్యక్రమం అయిపోతుంది. రేపు ఎంచేటప్పుడు నువ్వు ఈవీఎంలు బటన్ నొక్కు ఒత్తు తెలుస్తుంది. ఆడ డౌట్ ఏమన్నా వస్తే, అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు అప్పుడు వివిప్యాట్స్ కౌంట్ చేసేదానికి ఆస్కారం. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ అంటే చాలా పెద్దది, దానికి టైం ప్రాసెస్ 2-3 రోజులు పడుతుంది అనుకోవచ్చు. ఇక్కడ ఈవీఎం స్లిప్స్ ఎంత ఉంటాయి? రకరక ఒకవేళ అది అన్ని అవసరం లే, అనుమానం వ్యక్తం చేసినప్పుడు, డౌట్ వెలుగుచ్చినప్పుడు ఈవీఎంల మీద అప్పుడు ఈ యొక్క వివిప్యాట్ స్లిప్లు కౌంట్ చేస్తే సరిపోయాయి. అప్పుడు మనము 2 పద్ధతులు ఈవీఎం కమ్ బ్యాలెట్ పేపర్ అన్నట్టు ఉంటుంది. అది ఇంకా శ్రేష్టం కదా. మనం ఒక్క బ్యాలెట్ అనకుండా ఈవీఎంలోనే వివిప్యాట్స్ వచ్చేసి ఓటర్ చేతికి వచ్చేట్టుగా, ఓటర్ చూసి తాను వేసిన బటన్ ఇక్కడ వచ్చిందని చూసి బాక్స్ లో వేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఆ టెక్నాలజీ అన్నా ఉపయోగించాలా, లేదా బ్యాలెట్ పేపర్ కన్నా పోవాలా, ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు. దీంట్లో ఆ పార్టీ, నేను ముందే చెప్పాను, గెలిచినప్పుడు ఒకటైపు, ఓడినప్పుడు ఒకటైపు అనొచ్చు. దాని గురించి మనము దానికి మనం ప్రూవ్ చేయలేం. కానీ అమెరికా లాంటి దేశమే, ఇంగ్లాండ్ లాంటి దేశమే, జర్మనీ, జపాన్ లాంటి దేశాలే, తర్వాత కొన్ని దేశాలు కొన్నాళ్ళు వాడి మళ్ళా విరమించుకున్నప్పుడు మన ఎలక్షన్ కమిషన్ వచ్చేసి అంత మొండిగా ఎందుకు ఉండాలి? వాళ్ళకేమో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కదా మీ యొక్క బాధ్యత. మీ ఫండమెంటల్ గా మీ మీద డౌట్ నిలిపించినప్పుడు ఆ డౌట్ తోనే వచ్చేసి ఎప్పటికైతే మనసులో ఉండిపోతుంది. అది వచ్చేసి దానికి ఒక ఓటర్ను ప్రూవ్ చేయలేకపోవచ్చు. కానీ ప్రతివాడు వచ్చేసి నేను వేసిన ఓటు కాకుండా వేరే పార్టీ వచ్చిందేమో అనే ఒక అనుమానం వచ్చేసి అతను నిరంతరం వెంటాడేటప్పుడు అది పద్ధతి కరెక్ట్ కాదు కదా డెమోక్రసీ.
చూద్దాం మరి దీని మీద అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ మహారాష్ట్రలో బీజేపీకి పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చిన తర్వాత జమిలీ ఎన్నికల మీద ఒక చర్చ అయితే జరుగుతుంది. మళ్ళీ జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి, 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయి, దానికి మహారాష్ట్ర ఎన్నికలే ఉదాహరణ అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. జమిలీ ఎన్నికలు జరిగే సాధ్యం ఉంటుందా? ఒకవేళ అలాంటి అంశం వస్తే ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయనుకోవచ్చా? నాకు తెలిసి జమిలీ ఎన్నికలు రాజ్యాంగ సవరణ చేసి జమిలీ ఎన్నికలు నిర్వహించడము అసాధ్యము, ఇది ఆచరణ సాధ్యం కాదనేది అభిప్రాయం. ఇది అసాధ్యము, ఆచరణ సాధ్యము కాదు. అంటే న్యాచురల్ గా ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ లో అనేక సంవత్సరాలుగా జమిలీ ఎన్నికలే, లోక్సభకు అసెంబ్లీకి. దానికి ఏం రాజ్యాంగ సవరణ చేసి కాదు, జనరల్ గానే వస్తున్నాయి. ఆ విధంగా రావచ్చేమో కానీ రాజ్యాంగ సవరణ చేసి దేశవ్యాప్తంగా అటు అన్ని రాష్ట్రాల్లో, అటు లోక్సభకు, ఇటు రాష్ట్ర అసెంబ్లీలకు, ఇటు స్థానిక సంస్థలకు, జమిలీ అంటే అన్ని 5 ఏళ్ళ ఒకసారి ఎన్నికలు జరిపితే 5 ఏళ్ల పాటు ఎన్నికలే ఉండకూడదు. ఏ ఎన్నికలు ఎన్నికలు మిగతా వచ్చేసి కొన్ని స్కూల్ కమిటీలు, తర్వాత వాటర్ షెడ్స్, దీనికి అవి వేరు. సెంట్రల్ బ్యాంక్కి ఓవరాల్ గా రాజ్యాంగపరమైన ఎన్నికలు ఏమి? 1 లోక్సభ ఎన్నికలు, 2 అసెంబ్లీ ఎన్నికలు, 3 స్థానిక సంస్థలకు సంబంధించి పంచాయతీలో ఇప్పుడు ఒక ఓటర్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 6 ఓట్లు వేస్తాడు. 1 వార్డు మెంబరు, 2 సర్పంచ్, 3 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ, 5 ఎమ్మెల్యే, 6 ఎంపీ. గ్రామీణ ఓటర్ వచ్చేసి రాజ్యాంగ పరంగా 6 ఓట్లు వేస్తాడు. అర్బన్ ఏరియాస్ లో 3 ఓట్లు వేస్తాడు. మున్సిపాలిటీస్ అయితే కౌన్సిలర్కు, కార్పొరేషన్లు అయితే కార్పొరేటర్కు, ఎమ్మెల్యేకు, ఎంపీకి. కాబట్టి జమిలీ ఎన్నికలు అంటే ఏమి? గ్రామీణ ఓటరు ఈ 6 ఓట్లు ఒకే రోజు వేయాలా, ఇంకా 5 ఏళ్ల పాటు అతనికి ఎన్నికలు ఉండకూడదు. అర్బన్ ఓటరు 3 ఓట్లు ఒకే రోజు వేయాలా, తర్వాత 5 ఏళ్ల పాటు ఎన్నికలు ఉండకూడదు. ఇది జమిలీ ఎన్నికలు అంటే వాస్తవంగా. పోనీ ఆ ప్రకారంగా రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ సంపూర్ణమైన జమిలీ ఎన్నికలు కూడా చెప్పలేదు, మళ్ళీ లోకల్ బాడీస్ కు సెపరేట్ అంటున్నాడు అసలు. కాబట్టి ఆ కాన్సెప్టే, జమిలీ ఎన్నికల కాన్సెప్టే అన్నీ తెలిపోయింది. ఆయన చెప్పడం లోక్సభ అసెంబ్లీ వరకు పెట్టి ఒక 2 నెలలో 3 నెలలో గడువు ఇచ్చేసి మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు 2 సార్లు చేసినట్టే కదా ఆ ప్రకారం అనగాని. కాబట్టి జమిలీ ఎన్నికల కాన్సెప్టే వాళ్ళు చెప్పడం కూడా కరెక్ట్ గా లేదు. పోనీ ఇవైనా సరే, పోనీ లోక్సభకు అసెంబ్లీకి అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి చేసే అవకాశం ఉందా అంటే, ఇప్పుడు ఇటీవల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. జార్ఖండ్ లో చిన్న రాష్ట్రం, ఎన్ని ఫేజులో పెట్టారు? 2 ఫేజుల్లో పెట్టారు. ఓన్లీ అసెంబ్లీ ఎన్నికలు జార్ఖండ్ లో, చిన్న రాష్ట్రంలో నువ్వు వచ్చేసి 2 ఫేజ్ పెట్టావు, ఒకేసారి పెట్టలేకపోయినావు. ఇంకా అంతకుముందు లోక్సభ ఎన్నికలు ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్ లో 7 ఫేజెస్ లో పెట్టారు, ఓన్లీ లోక్సభ ఎన్నికలే. కాబట్టి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలనే అన్ని రాష్ట్రాల్లో ఒకే రోజు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను ఒకే రోజు పెట్టలేని పరిస్థితుల్లో పేజీలుగా పెట్టేటి, అమ్మకు అన్నం పెట్టలేని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తానట్లు, నువ్వు ఒక అసెంబ్లీ ఎన్నికలు ఒక రాష్ట్రంలోనే ఒక పేజీలో పెట్టలేనటువంటి ప్రభుత్వము రేపు దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి పెడతా, ఒకే రోజు పెడతా అంటే ఇది ఏమన్నా నమ్మశక్యమా? కాబట్టి అది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణలో దాదాపు 18 రాజ్యాంగ సవరణలు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనటువంటి రాజ్యాంగ సవరణలు 6. ఆ 6 కూడా వచ్చేసి 2/3 మెజారిటీ కావాలా, తర్వాత 50% ఆఫ్ ద అసెంబ్లీస్ అప్రూవల్ కావాలా. దీంట్లో లోక్సభలో, రాజ్యసభలో 2/3 మెజారిటీ కావాలంటే అది ప్రస్తుత పరిస్థితులు లేదు, సమీప భవిష్యత్తులో కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు లోక్సభలో మొత్తం సభ్యులు 543 మంది. దీంట్లో 2/3 కావాలంటే 362 కావాలి. ప్రస్తుతం ఎన్డీఏకు ఉండేది 293. షార్టేజ్ వచ్చేసి 69. లోక్సభలో 69 ఎంపీలు షార్టేజ్. ఓకే, 245. 2/3 కావాలంటే 164 కావాలా. ప్రస్తుతం 121 ఉన్నాయి, షార్టేజ్ 43 ఉన్నాయి. కాబట్టి యాజ్ ఆన్ టుడే లోక్సభలో, రాజ్యసభలో 2/3 వచ్చే పరిస్థితి లేదు. సమీప భవిష్యత్తులో కూడా కొన్ని పెరగచ్చేమో కానీ ఆ స్థాయిలో లేదు.
కానీ నాకు తెలిసి ఇది ముందు అసాధ్యము అనేది. రెండవది ఆచరణ సాధ్యం కూడా కాదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చనిపోతారు, ఏం చేస్తారు? అప్పుడు మళ్ళీ బై ఎలక్షన్ పెడతారు. ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే చనిపోయినప్పుడు ఏం చేస్తారు ఎన్నికల తర్వాత? అంటే ఇంకా 5 ఏళ్ల పాటు వచ్చేసి ఎన్నికలు పెట్టరా? కాబట్టి ఎన్నికలు జరపకపోవడం అనేది అది ఆ నియోజకవర్గానికి వచ్చేసి ఎమ్మెల్యే లేకపోవడం అనేది అన్డెమోక్రటిక్. లేదు, రెండవది వచ్చేసి ఎన్నికలు జరుపుతావా? ఇంకా జమిలీ ఎన్నికలు అంటే అర్థమే లేదు. లేదు, ఓడిపోయిన క్యాండిడేట్ని వచ్చేసి చేస్తావా? అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. కాబట్టి సింపుల్ లాజిక్. నువ్వు జమిలీ ఎన్నికలు 100% అనేది అర్థం లేని వ్యవహారము. అదేవిధంగా ఎంపీకైనా సరే చనిపోయిన నేపథ్యంలో ఎన్నికలు జరపకపోతే ఆ నియోజకవర్గానికి అన్యాయం చేసినట్టు, ఎన్నికలు జరిపితే జమిలీ ఎన్నికలు నాకు అర్థం లేనట్టు. లేదు వచ్చేసి ఓడిపోయిన అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే, గేమ్ స్ఫూర్తికే విరుద్ధం. కాబట్టి ఇది ఆచరణ సాధ్యం కూడా కాదు. తర్వాత ఇంకొకటి, రేపు ఎప్పుడు జరుగుతావు జమిలీ ఎన్నికలు? 2026, 27, 28, 29? 2026లో కొన్ని అసెంబ్లీలకు ఎన్నికలు జరపాలి. అవును. మరి వచ్చేసి నువ్వు లోక్సభను ముందుకు తెస్తావా? 2026లో కొన్ని అసెంబ్లీలకు ఎన్నికలు జరపాలా. వాటితో పాటు జరపాలన్నప్పుడు ఇంకా 2007లో, 8లో, 9లో వచ్చే అసెంబ్లీలను కూడా ముందుకు తీసుకొస్తావా? 2029 పార్లమెంట్ లోక్సభను ముందుకు తీసుకొస్తావా దీనికోసం? లేదా వాటి కోసం వచ్చేసి దీన్ని పోస్ట్ పోన్ చేస్తావా? ఈ రాష్ట్రాలు ఎన్నికలు జరపకుండా అట్నే వచ్చేసి ఆ రాష్ట్రపతి పాలన పెడతావా? లేకుంటే వాటినే కంటిన్యూ చేస్తావా? అదేవిధంగా 2027లో చాలా రాష్ట్రాలకు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు 2020లో ఏం చేస్తారు? పోస్ట్ పోన్ చేస్తారా? లేకుంటే లోక్సభను ముందుకు చేస్తారా? సేమ్ 2008లో కొన్ని ఉన్నాయి. కాబట్టి నువ్వు పోస్ట్ పోన్ చేసినా, రాష్ట్రపతి పాలన పెడితే అది వచ్చేసి ప్రజలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు రాష్ట్రపతి పాలన పెడతావా? ఇలాంటి వాళ్ళని కంటిన్యూ చేస్తావా? కాబట్టి ఇది ఆచరణ సాధ్యం కాదన్నది ఇదొకటి. గవర్నమెంట్ చెప్తా ఉండేది ఏమి? ఎందుకు మీరు జమిలీ ఎన్నికలకు పోతున్నారంటే వాళ్ళు చెప్పేది 2. ఎన్నికల ఖర్చు ప్రభుత్వానికి తగ్గుతుంది. రెండవది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన అభివృద్ధి కార్యక్రమాలు తరచుగా ఎన్నికలు జరగడం వల్ల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలుతో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి. ఈ 2 కారణాలే, ఇంకా మిగతా కారణాలు చెప్పడం ఏం లేవు. ఈ 2 కారణాలు కూడా అంత హేతుబద్ధంగా లేవు. ఎన్నికల ఖర్చు అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారమైనా సరే ఎన్నికల ఖర్చు వచ్చేసి మీరు లోకల్ బాడీస్కి ఎలా జరపలేదు, లోకల్ బాడీస్ సెపరేట్ జరుపుతున్నారు. కాబట్టి మీరు ఆడ తగ్గించేది ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎన్నికలను మరి 2026 ఎన్నికలు జరిపి మళ్ళా 2029లో జమిలీ ఎన్నికలప్పుడు మళ్ళా జరుపుతారు ఈ రాష్ట్రాలకు. 2026లో కొన్ని రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిపినాక 2029లో జమిలీ ఎన్నికలు అనుకున్నాంలేండి. అప్పుడు లోక్సభతో పాటు మళ్ళీ దీన్ని చెప్తారా? అంటే 2 మాటలు 5 ఏళ్లలో 2 మాటలు చెప్తే అది ఎన్నికల ఖర్చు కాదు అది. తర్వాత ఓవరాల్ గా ఎన్నికల ఖర్చు 10,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. ఈ 10,000 కోట్లు అనేది కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ 5 ఏళ్లలో తీసుకుంటే 0.02%. కేంద్ర బడ్జెట్ 5 ఏళ్లకు దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలు, ఒక సంవత్సరానికి 50 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్. రాష్ట్ర బడ్జెట్ కూడా అన్ని కలుపుకుంటే అవి 50 లక్షల కోట్లు. అంటే సంవత్సరానికి 100 లక్షల కోట్లు. 5 ఏళ్లకు 500 లక్షల కోట్ల బడ్జెట్ లో 1000కు 10,000 కోట్లు అనేది 0.02%. ప్రజాస్వామ్యం కోసము 0.02% జిఎస్టిపిలో కానీ చెప్పలేదు. జిఎస్టిపి కాదు, జిడిపిలో కాదు, ఓన్లీ బడ్జెట్ గురించే చెప్తాను. బడ్జెట్ వరకు తీసుకున్నా కానీ 0.02%. కాబట్టి అది ఇన్సిగ్నిఫికెంట్. ప్రజాస్వామ్యం కోసము ఆ ఖర్చు పెట్టడం అనేది అది కూడా ఎక్కడికి పోతుంది? విత్ ఇన్ ద కంట్రీనే సర్క్యులేట్ అవుతుంది. ఆ ఎన్నికల ఖర్చు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కు, పోలింగ్ ఏజెంట్స్ కు, వాళ్ళకు టీఏడీ రూపంలో ఇట్లా పోతుంది తప్పనిచ్చేసి ఎక్కడికో పోతుంది. నెక్స్ట్ వచ్చేసి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నువ్వు వ్యవధి తగ్గించు. నోటిఫికేషన్ డేట్ కు తర్వాత వచ్చేసి కౌంటింగ్ డేట్ కు మధ్యలో గ్యాప్ తగ్గించుకోవాలంటే, ఎన్నికల ప్రచారం
తగ్గిస్తే అది అభ్యర్థులుగా కోరుకుంటున్నారు, ఎందుకు ఇంత తలకాయ నొప్పి బాగా డబ్బులు ఖర్చు అని చెప్పేసి ఎవరు తగ్గించేసాయి. నెక్స్ట్ వచ్చేసి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్కి ఏమి ఇబ్బంది లేదు కదా. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కు మొదలు కొడకుండా అది అడ్డం రాదు. కొత్త స్కీమ్స్ ఏమన్నా ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు అవి కూడా మీరు ఎలక్షన్ కమిషన్ కు రిప్రజెంట్ చేస్తే కొన్ని నెలలకు అవకాశం ఇస్తుంది. కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వ్యవధి తగ్గించుకునే అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్కి ఇబ్బంది లేదు. కొత్త ప్రాజెక్ట్స్కి వచ్చేసి ఎలక్షన్ కమిషన్ కు పర్మిషన్ తీసుకొని వాళ్ళు పర్మిషన్ ఇచ్చి చేసుకోవచ్చు. కాబట్టి ఇది కొట్టపు చూరులో ఎలక ఉందని కొట్టడానికి అగ్గి పెట్టడం అవుతుంది తప్ప ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చూపి దానికి జమిలీ ఎన్నికలు పోవడం అనేది అది కూడా కరెక్ట్ కాదు. ఓకే, సో అయితే వచ్చేసి మన సమాఖ్య వ్యవస్థ అడుగుతారా మీరేమన్నా సార్? ఇక్కడ ఈ దీనివల్ల బీజేపీకి లాభం జరిగే అవకాశం ఉంటుందా? దానికోసమే ఈ ప్రయత్నాల ఇది 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 నేను ఆ విధంగా వాళ్ళు అనుకుంటున్నారేమో కానీ నేను ఆ విధంగా అనుకోవడం లేదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లోనే జమిలీ ఎన్నికలు జరిగినాయి కదా ప్రతిసారి 1999 నుంచి కంటిన్యూస్ గా 2024 వరకు జమిలీ ఎన్నికలే కదా. అవును. ఏం బీజేపీకి ఏం లాభం కలిగింది? ఓకే, అన్న కూడా టీడీపీతో పొత్తు పెట్టుకున్నది కానీ ఆ సీట్లు వచ్చాయి తప్ప, లేకుంటే వాళ్ళకి డిపార్టీ కూడా రావు కదా. బీజేపీ జాతీయ పార్టీ అవును 1999 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ లో దాని ఇంపాక్ట్ ఏమన్నా ఉందా? లేదు. కానీ ఇక్కడ వస్తున్నాయి స్టేట్ పార్టీస్ తో సపోర్ట్ తో వస్తుంది కదా. స్టేట్ పార్టీ రాష్ట్ర పార్టీల సపోర్ట్ తో అయితే వస్తుంది కదా. అదే మరి అది బీజేపీకి లాభం ఏముంది? అది స్టేట్ పార్టీస్ కొన్ని పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. ఇదే తెలుగుదేశం బట్టి 2024లో పొత్తు పెట్టుకునేది, 2019లో పెట్టుకోలేదు కదా. అప్పుడు వచ్చేసి బీజేపీ రాలేదు కదా. అప్పుడు వచ్చింది వైకాపా పార్టీ కదా. టీడీపీ రాకుండా వైకాపా పార్టీ ప్రాంతీయ పార్టీ సింగిల్ గానే పోయినారు. బీజేపీ సొంతంగానే పోయింది. ఏమొచ్చినా ఏమి రాలేదు కదా. జనరల్ గా వచ్చేసి ఏదో జమిలీ ఎన్నికలు పెడితే వాళ్ళకి అడ్వాంటేజ్, జమిలీ ఎన్నికలే కదా మనం పెట్టింది. కాబట్టి ఒకసారి నష్టం కూడా జరగచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఇవి కంటిన్యూస్ గా అయినప్పుడు న్యాచురల్ గా వచ్చేసి జాతీయ సమస్యలు కొన్ని సందర్భాల్లో ప్రామినెంట్ గా రావచ్చు, కానీ అనేక సందర్భాల్లో రాష్ట్ర సమస్యలే ప్రామినెన్స్ వస్తాయి. తర్వాత రాష్ట్ర నాయకులే ముఖ్యులు అవుతారు. ఎందుకంటే వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడతారు. లోకల్ నాయకుడు ఇప్పుడు మన రాష్ట్రమే ఉంది, ఎంత చెప్పినా ఆ పక్క చంద్రబాబు నాయుడు, ఈ పక్క జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ లోకల్ లీడర్స్ రేపు ఎన్నికల్లో వచ్చేసి వీళ్ళ భాషలో, తెలుగు భాషలో, మాతృభాషలో ఎఫెక్టివ్ గా చెప్పి దానికి ఈడ నరేంద్ర మోడీ వచ్చేసి హిందీ బెల్ట్ ఉండొచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి నరేంద్ర మోడీ చెప్పేదానికి ఎవరు ప్రభావితం అవుతారు? అవును, ఆయన పథకాలకు ప్రభావితం కావచ్చు కానీ ఆయన ఉపన్యాసాలకు ఎవరు ప్రభావితం అవుతారు ఈడ. కాబట్టి లోకల్ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు పెడితే గనా నాకు తెలిసి ఎక్కువ నష్టపోయేది జాతీయ పార్టీలు. లోకల్ లీడర్ పవర్ఫుల్ గా ఉంటే పర్వాలేదు, జాతీయ నాయకుడు, జాతీయ పార్టీ తరపున లోకల్ నాయకుడు కూడా ఉంటే. లేదు, లోకల్ నాయకులు వచ్చేసి జాతీయ పార్టీల్లో జనరల్ గా ప్రాంతీయ పార్టీ నాయకుల ఎలివేషన్ రారు. ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి ఒకరి కింద పనిచేయాలి కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా వీళ్ళంతా సమర్థులైనా కానీ ప్రాంతీయ పార్టీ నాయకులకు ఈక్వేట్ కాలేరు. మేమే ఉన్నాం కాంగ్రెస్ లో, ఎంతైనా మేము వచ్చేసి మాకు జాతీయ పార్టీలో మేము ఒక జాతీయ పార్టీలో ఒక ప్రాంతీయ పార్టీ కింద ఉంటాం. నేను మీడియా అధికార ప్రతినిధి అయినప్పటికీ అదే ప్రాంతీయ పార్టీలో వచ్చేసి వాళ్ళకు ఎఫెక్టివ్ ఎక్కువ ఉంటుంది వచ్చేసి ప్రజలకు అందుబాటులో. కాబట్టి నాకు తెలిసి దీని వలన జాతీయ పార్టీలకే నష్టం. వాళ్ళు అనుకుంటున్నారు కానీ దీనివల్ల ఖర్చు తగ్గేది లేదు. ఇది ఒకవేళ పెట్టినా కానీ నెక్స్ట్ మళ్ళీ అగైన్ రావాల్సిందే. ఇది ఒకవేళ ఆయన మేనేజ్ చేసి పార్లమెంట్ లో, లోక్సభలో, రాజ్యసభలో ఎంపీలను మేనేజ్ చేసినా కానీ ఇది మళ్ళీ ఆచరణ సాధ్యం కాదు. తిరిగి మళ్ళా వచ్చేసి మామూలు సిస్టంకి రావాల్సిన అవసరం వస్తుంది. తర్వాత మంది సమాఖ్య వ్యవస్థ. అవును, సమాఖ్య వ్యవస్థలో మనకు రాజ్యాంగంలోనే యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు, లోకల్ బాడీస్ లిస్టు మనకు 7th షెడ్యూల్ ప్రకారంగా దాంట్లో యూనియన్ లిస్టు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, కాంకరెంట్ లిస్టు ఇద్దరికి ఉండేటి ఉభయం. అదే కాకుండా లోకల్ బాడీస్ కు పంచాయతీరాజ్ గ్రామీణ లోకల్ బాడీస్ ఏమో 11th షెడ్యూల్, అర్బన్ బాడీస్ కు 12th షెడ్యూల్ ఆల్రెడీ ఉన్నాయి. అంటే ఎవరెవరు చేయాల్సిన వాళ్ళ పని. దానికోసము యూనియన్ లిస్టు కోసము ఎంపీకి ఓట్లేస్తాం, స్టేట్ లిస్టు కోసము ఎమ్మెల్యేకి ఓటేస్తాం, 11th షెడ్యూల్ కోసము వార్డు మెంబర్ కు, సర్పంచ్ కు, జెడ్పీటీసీకి, ఎంపీటీసీకి ఓట్లేస్తాం, 12th షెడ్యూల్ కోసము కౌన్సిలర్ కు, కార్పొరేటర్ కు ఓట్లేస్తాం. కాబట్టి ఇది మనము
ఇప్పుడు ఎట్లుందంటే అన్ని పండుగలు ఒకేసారి చేసేట్టు సరిపోతుంది కదా, ఖర్చు దిగిపోతుంది అన్నట్టుంది. మ్మ్హ్మ్. ఉగాది, సంక్రాంతి, క్రిస్మస్, రంజాను అన్ని చేస్తే ఒకే రోజు చేస్తే విడబోతుంది, అందరికీ పండుగ చేసినట్టు ఉంటుంది అన్నట్టుగా ఉంది ఇది. కానీ ఏ పండుగ అర్థం ఆ పండుగ వేరు కదా. రంజాన్ దాని ప్రాశస్త్యం వేరు, ఉగాది ప్రాశస్త్యం వేరు, సంక్రాంతి ప్రాశస్త్యం వేరు, క్రిస్మస్ ప్రాశస్త్యం వేరు. కానీ పండగ అని చెప్పేసి ఒకేసారి చేస్తామంటే ఎట్లుంటుందో అదే విధంగా ఎగ్జామ్స్ అన్ని ఏపీపీఎస్ ఎగ్జామ్స్, యూపీఎస్ ఎగ్జామ్, బ్యాంక్ ఎగ్జామ్స్, 10th క్లాస్ ఎగ్జామ్ అన్ని పరీక్షలే కదా. పరీక్ష ఇప్పుడు సర్పంచ్కి ఓటేసేది, ఎంపీకి ఓటేసేది ఒకటే అంటే ఇంకా 10th క్లాస్ ఎగ్జాము, యూపీపీఎస్ ఎగ్జామ్ ఒకటి, 2 పరీక్షలే కదా. మరి 2 ఒకేసారి పెట్టేస్తాం వచ్చేసి. కాబట్టి ఇది ఫండమెంటల్ గా ఈ ఆలోచన రావడమే కరెక్ట్ కాదు. తర్వాత దీనివల్ల అవినీతి పెరిగిపోతుంది. ఎందుకంటే ఇంకా 5 ఏళ్ల పాటు ఎన్నికలు ఉండవంటే 4 సంవత్సరాల పాటు దోచుకున్నాము, 5వ సంవత్సరంలో దోచింది పంచి పెడదామనే యాంగిల్లో వస్తారు. కాబట్టి అవినీతి తారాస్థాయికి పోతుంది, నియంతృత్వ పోకడలు వస్తాయి. ఇంకా నాకు 5 ఏళ్ల పాటు ఎదురే లేదనుకున్నప్పుడు నియంతృత్వ పోకడలు వస్తాయి. ఇది క్రమేణా ఇది 1 నేషన్ 1 ఎలక్షన్ అని ప్రాథమికంగా అంటాం, 1 నేషన్ నో ఎలక్షన్ అనే స్థాయికి పోతుంది. ఓకే, సో దీనివల్ల నష్టాలే ఎక్కువ ఉంటాయి అంటారు మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే. అది అసాధ్యము, ఆచరణ సాధ్యం కాదు. లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత నువ్వు డెవలప్మెంట్ అంటే అమెరికాలో ఎన్ని రకాలు, అమెరికాలో ఏమైనా జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయా? అమెరికా మనం ప్రజాస్వామ్యానికి, డెవలప్డ్ దానికి మనం దాని ఆదర్శంగా తీసుకుంటాం కదా ప్రపంచవ్యాప్తంగా. అందరూ వచ్చేసి అమెరికా డెవలప్డ్ స్టేట్ అని. మరి అమెరికాలో జమిలీ ఎన్నికలు జరిగేవే. అక్కడ అధ్యక్ష ఎన్నికలేమో 4 ఏళ్లకు ఒకసారి, దానికి స్పెసిఫిక్ డేట్ కూడా ఇస్తారు. సెనేట్ ఎన్నికలేమో 6 ఏళ్లకు ఒకసారి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఏమో 2 ఏళ్లకు ఒకసారి, గవర్నర్కి ఏమో 4 ఏళ్లకు ఒకసారి. తర్వాత మిగతా కౌంటీస్ ఉన్నాయి మళ్ళీ అక్కడ, మనం లోకల్ బాడీస్ అవి సెపరేట్గా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. మరి అమెరికాలో ఇన్ని దఫాలుగా ఎన్నికలు జరుగుతూ ఉంటే ఆ దేశం డెవలప్ కాలేదా? కాబట్టి అది ఏదో డెవలప్మెంట్కి చాలా ప్రతిబంధకమైనట్టు, దానికి ఏదో డెవలప్మెంట్కి వచ్చేసి ఇది పెన్షన్ సర్వరోగ నివారణ అన్నట్టు, మొత్తం దేశ అభివృద్ధికి ఇది తారక మంత్రమైనట్లు బీజేపీ నాయకులు మోడీ గారు ప్రచారం చేయడం అనేది ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య. నా అభిప్రాయం వచ్చేసి పిచ్చి తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్ గతంలో రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాద్కు మార్చి ఆయన మంచి ఉద్దేశంతో అనుకున్నాడు. కానీ అది ఆచరణలో ఫెయిల్ అయిపోయి మళ్ళా దౌలతాబాద్ను ఢిల్లీకి మార్చాడు. మధ్యలో ఆయన అధికారం కోల్పోయాడు, ఆయన సామ్రాజ్యం కూలిపోయింది, 4 లక్షల మంది ప్రజలు చనిపోయినారు. ఆయన యొక్క దానికోసమే మహమ్మద్ బిన్ తుగ్లక్ ను పిచ్చి తుగ్లక్ అంటారు. కాబట్టి జమిలీ ఎన్నికల ఆలోచన పిచ్చి తుగ్లక్ చర్య అనేది మా అభిప్రాయం. చూద్దాం మరి దాని మీద వాళ్ళు ఎంతవరకు ముందుకెళ్తారు ఏంటనేది కూడా. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు. ఇది తులసిరెడ్డి గారితో జమిలీ ఎన్నికలు అలాగే ఈవీఎంలకు సంబంధించిన అంశం పైన రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి ఈహా టీవీ.